తండ్రి ఒక రాయ ఇచ్చాడంట తన కుమారుడు చేతికి. రాయినిచ్చాడు. ఏమి ఇచ్చాడండి? రాయినిచ్చాడు. రాయినిచ్చి ఫస్ట్ తండ్రి అన్నాడంట, నీవు బజారులోకి వెళ్ళి అక్కడ పెట్టుకొని కూర్చో. ఆ రాయిని ఆ బజార్లో పెట్టుకొని కూర్చో. ఒక పక్కన కూరగాయలు ఉంటాయి, ఒక పక్కన ఏవో అమ్ముతూ ఉంటారు, కానీ నువ్వు వాళ్ళ మధ్యన కూర్చొని రాయి పెట్టుకొని కూర్చున్నాడంట. కూర్చుంటే అక్కడ చాలా మంది వచ్చారు, కానీ అన్ని కొంటున్నారు. ఈ రాయి దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి వస్తున్నారు, కానీ ఇది అమ్మడానికా అంటున్నారు, నవ్వుతున్నారు. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ దీన్ని అమ్మడానికా అన్నట్టు, లేకపోతే నన్ను ఒక పిచ్చోళ్ళ చూస్తున్నారు డాడీ, రాయి పట్టుకొని కూర్చున్నాడు ఏంటి అని. అయితే నువ్వు రెండోదిగా ఏం చేస్తావంటే, ఈ రాయి పట్టుకొని మీ ఫ్రెండ్స్ మధ్యకు వెళ్ళు అన్నాడు. ఆ రాయి పట్టుకొని ఫ్రెండ్స్ మధ్యకి వెళ్తే, వీడేంట్రా రాయి పట్టుకొని తిరుగుతున్నాడు, వీడు పిచ్చోళ్ళ ఉన్నాడు. పిచ్చోడు సినిమా పేరే వచ్చేసింది ఏంటండి, బాగా తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి. ఒరే మన మధ్య పిచ్చోడు వచ్చాడు రా, పిచ్చోడి చేతిలో రాయి పెట్టుకొని వచ్చినట్టు అని వాడిని చూసినారు. మూడోదిగా తండ్రి దగ్గరికి వెళ్ళి రెండో విషయం చెప్తే, నా కుమారుడే ఇప్పుడు ఈ రాయి పట్టుకొని మన ఊరిలో విలువైనటువంటి రత్నాలు, విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ప్లేసు కొంటారు కదా, అక్కడికి నువ్వు ఈ రాయి పట్టుకొని వెళ్ళు అంటే, ఆ రాయి పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ విలువైనటువంటి రాళ్ళు రత్నాలు కొంటున్న వ్యక్తి ఈ బాబు ఈ రాయి తెస్తుండడం చూసి లోపల నుంచి బయటికి పరిగెత్తుకుని వచ్చి, బాబు ఈ రాయి నువ్వు అమ్ముతావా, ఈ రాయి నువ్వు అమ్మడానికి వచ్చావా అంటే, ఈ బాబు ఆశ్చర్యపోతాడు. ఎందుకండి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఏంట్రా ఈ రాయి ఎట్టుకొని తిరుగుతున్నాడు, బజార్లో ఉన్నవాళ్ళు ఈడవడం రాయి ఎత్తుకొని కూర్చున్నాడు. కానీ ఈ విలువైన రాళ్ళు కొన్ని వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి, బాబు రా నాయన, నువ్వు ఈ రాయి అమ్ముతానికి వచ్చావా, నువ్వు ఇది అమ్ముతావా ఏంటి చెప్పు అంటే, తన తండ్రి అన్నాడంట, నువ్వు ఎవరు అడిగినా బజార్లో కూర్చున్నప్పుడు ఒకవేళ అడిగితే ఎంత అంటే నువ్వు 2000 చూపించు అన్నాడు. స్నేహితుల మధ్య కూర్చొని నువ్వు ఇది కొన్నావా ఎంత అంటే 2000 చూపించు అన్నాడు. ఒక ముసలావిడ అడిగిందంట, కానీ 2000 చూపిస్తే 20 రూపాయల ఆయన ఆవిడకి కావాలి రాయి అని వెళ్ళిపోయిందంట ముసలావిడ. స్నేహితులు ఒరే ఎంత కొన్నావురంటే ఇలాగే అన్నాడంట. 200 ఇటు కొన్నావా, ఎందుకు వచ్చిందిరా అన్నాడు. కానీ ఇతను అన్నాడంట, ఇది నువ్వు అమ్ముతావా ఎంత అంటే, తండ్రి ఏం చెప్పాడు, 2000 చూపిస్తే ఇతను అన్నాడంట, నువ్వు 2 లక్షలు అడుగుతున్నావా ఈ రాయికి, నేను 20 లక్షలు ఇస్తానని ఆ రాయిని కొనేశాడంట. గట్టిగా చెప్పలు కూడా దేనిస్తుందని చెప్పండి. ఎందుకు అంటే, ప్రజల దృష్టికి అది ఒక రాయే, స్నేహితుల దృష్టికి అది ఒక రాయే. బజార్లో అది పెట్టుకొని కూర్చున్నప్పుడు ఆ బజార్లో కూడా అది రాయిగానే కనిపించింది, స్నేహితుల మధ్య రాయిగానే కనిపించింది. కానీ ఆ రాయి విలువ తెలిసిన వ్యక్తికి అది రాయిగా కనిపించలేదు, అది విలువైనదిగా కనిపించింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం విలువైనటువంటి రాళ్ళు తీసుకుని అందు మీద పెయింటింగ్లు వేస్తున్నారు. ఆ రాళ్ళని ఒక మంచి రూపంలో చెక్కినప్పుడు వీరు కొన్నదానికి రెట్టింపు అమౌంట్ వారు సంపాదిస్తున్నారు. అప్పుడు చెప్పాడంట తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ అక్కడికి వెళ్ళాను, ఆయన నాకు 2 లక్షలు కాదు కదా 20 లక్షలైనా ఇస్తానన్నాడు డాడీ అంటే. ఈ రాయి విలువ ఎప్పుడు తెలిసిందంటే, ఆ విలువ తెలిసిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడే. ఈరోజు నీ విలువ నా విలువ ఎక్కడ తెలుస్తో తెలుసా? బజార్లో తిరిగితే తెలియదు, ఫ్రెండ్స్ మధ్య తిరిగితే తెలియదు, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతలో ఉంటే తెలుస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీ విలువను మీరు ఏమండి ఎక్కడ పడితే అక్కడ తిరిగి, స్నేహితుల మధ్య తిరిగి మీ విలువను మీరు పాడు చేసుకోకండి. ఎండిపోయిన జీవితాలు కూడా దేవుని సన్నిధిలో చిగురిస్తాయి. అహరోను కర్ర ఎండిపోయినదే, కానీ అహరోను కర్ర దేవుని వాక్యం ముందు పెట్టినప్పుడు అది ఉదయానికే చిగురించింది, పువ్వులు పూసాయి, బాదం కాయలు కాసాయి. ప్రియ యవనస్తుడా, ప్రియ దేవుని సంగమా, ఇక్కడున్న నేను నువ్వు మనమందరము చాలా విలువైన దేవుని రక్తం చేత కడగబడి కొనబడ్డాం కనుక నా విలువ ఎక్కడెక్కడో తిరుగుతూ, మన ఇంటిలో టీవీల ముందు ఉంటూ, ఆ స్నేహితుల మధ్య ఈ స్నేహితుల మధ్య మాట్లాడుతూ నీ విలువను నా విలువను మనం తగ్గించుకోకుండా దేవుని సన్నిధిలోకి వస్తే నీ విలువ ఇంకా పెరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి.